నరసరావుపేట నియోజకవర్గంలో 50 మంది ఇమాం మౌజంలకు గౌరవ వేతనం పంపిణీ చేసిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమం క్రింద అమలు చేస్తున్న ఇమాం మౌజంల గౌరవ వేతన పథకాన్ని సక్రమంగా కొనసాగిస్తూ ఇటీవల 90 కోట్ల నిధులను విడుదల చేసింది. మొత్తంలో 2024 ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బకాయిలు కూడా ఉన్నాయి. ఈ నిధులు ఆధారంగా నరసరావుపేట నియోజకవర్గంలోని 50 మంది ఇమాంలు మౌజంలకు గౌరవ వేతనం నేరుగా ఖాతాల్లో జమ చేశారు. నరసరావుపేట టీడీపీ నియోజకవర్గ కార్యక్రమంలో గురువారం కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు స్వయంగా ఇమాంలకు నెలకు 10,000 చొప్పున, మౌజంలకు 5,000 చొప్పున గౌరవ వేతనం అందజేశారు. డాక్టర్ అరవింద్ బాబు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం మైనారిటీ సోదరుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. గత ప్రభుత్వం వదిలేసిన బకాయిలను కూడా క్లియర్ చేస్తూ ఈ పథకాన్ని నిరంతరం కొనసాగిస్తున్నాం. నరసరావుపేట నియోజకవర్గంలో అందరికీ ఈ పథకం అమలు అవుతుందని అన్నారు. ముస్లిం మైనారిటీలు భక్తితో అల్లాను ఆరాధించడానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ గౌరవ వేతన పథకాన్ని తీసుకొచ్చిందని అన్నారు. తల్లికి వందనం ద్వారా ముస్లిం మైనారిటీ పిల్లలకు చదువుకోవడానికి ఆర్థిక చేయూత కల్పించామని, అలాగే 4% రిజర్వేషన్ కల్పించామని అన్నారు. గత డిసెంబర్ 2024లో కూడా ఈ గౌరవ వేతనాన్ని 10,000, ఇమాంలకు 5,000, మౌజంలకు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నాయకత్వంలో నరసరావుపేట నియోజకవర్గం మైనారిటీ సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రంలోనే అగ్రభాగంలో నిలిచిందని, ఈ కార్యక్రమానికి హాజరైన ఇమాంలు, మౌజంలు, మైనారిటీ నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబును సన్మానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపి కొనియాడారు. కూటమి ప్రభుత్వం చల్లగా ఉండాలని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా అస్సలాం అలైకుం. వాళ్ళ ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా మరి పార్టీ ఆఫీస్ రావడం జరిగింది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతమ నేత ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి నర్సరావుపేట 50 మసీదులు ఉన్నాయి. మరి వారందరికి కూడా ఇమాములకు కానీ ముజావర్లకు కానీ ఇమాంకు 10,000, ముజావర్కి 5,000 చొప్పున 12 నెలల కాలంలో మరి వాళ్ళకి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. అంతకుముందు 6 నెలల క్రితం కూడా మనం మరి జీతాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం 20 నెలలు కూడా ఒక 2 నెలలు తక్కువగా అందరికి కూడా జీతాలు వేయడం జరిగింది. ఏదైతే మరి ఎలక్షన్ హామీలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరినీ కాపాడుకోవడానికి, మసీదులో ఉన్న ఇమాములు, ముజావర్లు బాగా సంతోషంగా ఉంటే కనుక వాళ్ళు నమాజ్ చేయడానికి కానీ, ఆ ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచడానికి అన్ని విధాలు బాగుంటుంది. అంటే గుళ్ళో పూజారులు కానీ, మరి చర్చిల్లో ఉన్న ఫాస్టులు కానీ, మన మసీదులో ఉన్న ముజావులు, ఇమాములు సంతోషంగా ఉంటే కనుక మరి మంచి ప్రార్థన చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం వారందరూ కూడా అండగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఉమ్మడి కూటమి. అదే మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు. మరి అందరూ కూడా ఇవాళ కులాలు మతాలకు అతీతంగా అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి అండగా ఉంటున్నారు. ఓ మంచి ప్రభుత్వం ఉంటే, ఓ మంచి నాయకులు ఉంటే మనకి అన్ని విధాల మేలు జరుగుతుందని ఆలోచనతో అన్ని కులాలు, అన్ని మతాలు, రాజకీయాలకు అతీతంగా మరి ఉమ్మడి కూటమికి మద్దతు పలుకుతున్నారు. ఒకటే మీరు ఆలోచన చేయాలి, వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందంటే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండింటిని కూడా మరి సమాంతరంగా తీసుకెళ్తున్న వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వారే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి దీన్ని గమనించిన ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా రేపు రాబోయే కాలంలో 2029లో కూడా మరి ఉమ్మడి కూటమికి అండగా ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా కనపడతారు ఇవాళ. అదేవిధంగా నర్సరావుపేటలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్, అంజుమన్ కాంప్లెక్స్ కానీ, అదేవిధంగా అంజుమన్ మసీద్ కానీ, ఇవన్నిట్లు కూడా చక్కగా అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఐటీఐ కాలేజీ కానీ, ముస్లిం మైనార్టీ బాలబాలిక హాస్టల్స్ కానీ, ఇవన్నీ కూడా త్వరలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి మన ప్రీతమ మినిస్టర్ గారు ఫరూక్ గారు కానీ మరి వీళ్ళందరూ కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఇమాములకి, ముజావర్లకి జీతాలు ఏమని మేము మినిస్టర్ గారు ఫరూక్ గారిని కలుపుకొని ముఖ్యమంత్రి గారు కలవడం జరిగింది.
కలిసిన వెంటనే మరి వీళ్ళందరూ కూడా బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. కాబట్టి తల్లికి వందనం కార్యక్రమం కూడా మన ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా చాలా లబ్ధి కలిగింది వాళ్ళకి. ఎందుకంటే పిల్లలు బాగా చదువుకుంటున్నారు, అదేవిధంగా 4% రిజర్వేషన్ కూడా ఉంది. మరి పిల్లలందరూ కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు. ఇంతకుముందు లాగా ఇప్పుడు చిన్న చిన్న పనులు చేసుకోకుండా అందరూ బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. మరి ముస్లిం మైనారిటీ సోదరులు అందరం కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నర్సాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారికి మీరందరూ కూడా మద్దతుగా ఉండాలని చెప్పి ముస్లిం మైనారిటీ సోదరులు అందరూ కూడా నేను కోరుతూ ఉన్నాను. మరొకసారి మీ అందరికి కూడా అస్సలాము అలైకుం. పల్నాడు జిల్లా నరసరావుపేట ముస్లిం సోదరులందరికీ మా డాక్టర్ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సుమారు 20 నెలలు అవుతుంది. గత రంజాన్లో 6 నెలలు చేశాం. ఇప్పుడు మా ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో సంవత్సరానికి మౌజన్లకి, పేషమాములకి జీతాలు పడినవి. 20 నెలలకి గాను 18 నెలల వరకు జీతాలు చెల్లించబడినవి. అది దానికి నర్సాపేట నుంచి మా డాక్టర్ చదలవాడ అరవింద్ గారి సారథ్యంలో ముస్లిం మైనారిటీల ఆశాజ్యోతి మా చదలవాడ అరవింద్ బాబు గారి సారథ్యంలో ముస్లిం మైనారిటీల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇమాం మౌజన్ల గురించి సీఎం గారితో మా ఎమ్మెల్యే గారు దీని గురించి చర్చించి త్వరగా ఇప్పించవలసిందిగా గతంలో కూడా మనవి చేసి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వెంటనే దాని మీద స్పందించి పేషమాములకి, మౌజాన్లకి జీతాలు వచ్చేటట్టు చేసి 90 కోట్ల రూపాయలు మైనార్టీల కోసం వేశారు చంద్రబాబు నాయుడు గారు. అలానే నర్సాపేట గురించి అయితే మైనార్టీల కోసం గత 7 సంవత్సరాల నుంచి నిలిచిపోయి ఉన్న అంజుమన్ కాంప్లెక్స్ను మా డాక్టర్ గారి సారథ్యంలో ఈరోజు ముందుకు సాగుతుంది. సుమారు 140 మంది ముస్లిం సోదరులకి అందులో షాపులు, జీవనోపాధి కల్పించబోతున్నారు మా డాక్టర్ గారు. అలానే మా డాక్టర్ గారి సారథ్యంలో ఏర్పడిన అంజుమన్ కమిటీ తరఫున ప్రతి నెల, ఈ నెలతో కలిపి 7 నెలల వరకు కరెంటు బిల్లుల కింద 5,000 ప్రతి నెల క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు మా డాక్టర్ గారి సారథ్యంలో ఏర్పడిన అంజుమన్ కమిటీ. కాబట్టి ప్రతి ముస్లిం సోదరుడు నెక్స్ట్ వచ్చేది కూడా మా ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఏర్పడాలని అందరికీ మనవి చేసుకుంటున్నాం. మా ముస్లిం సోదరులందరూ డాక్టర్ గారికి మినిస్టర్ అయ్యే వరకు కూడా అందరూ సహకరించవలసిందిగా మనవి చేస్తూ నర్సాపేట అంజుమన్ ఇస్లామియా తరఫున మనవి చేసుకుంటున్నాం. రామతుల్లాహి బర్కాతు. ఈ దిన్ బహుత్ అచ్చి దిన్ హై. ఒక్కసారి మనం అందరం ఆలోచించుకుంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి మసీదులో ఉన్న మౌజన్ పేష్మాములకి 10,000 రూపాయలు, 5,000 రూపాయలు జీతభత్యాలు ఇస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానం ప్రకారమే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం విడతగా 6 నెలలకు 45 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత మొన్న ఈ మధ్య నవంబర్ 11వ తారీఖున మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి సభలో అందరూ మేము అడగటం జరిగింది, సీఎం గారు మన మౌజన్ పేష్మాలు ఇబ్బంది పడుతున్నారని జీతభత్యాలు లేకుండా కొద్దిగా చూడండి అంటే ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. రెండో రోజే 90 కోట్లు రిలీజ్ చేసి 5,000 మసీదులు ఉండే 5,000 మసీదులో ఉన్న ప్రతి ఒక్క మౌజన్ పేష్మాములకు 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ అన్ని మసీదుల్లో వాళ్ళకి మన నర్సరావుపేటలో సుమారు మన నియోజకవర్గం 50 మసీదులు ఉంటే 50 మసీదులో కూడా అందరికి కూడా మౌజన్ పేష్మాములకు 10,000 రూపాయలు, 5,000 రూపాయలు ప్రతి మసీదుకు కూడా 1,80,000 రూపాయలు రావటం జరిగింది. ఇదే కాదండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకులు ఏ రోజైతే మన ముస్లిం పక్షపాతి అయినటువంటి మన చదలవాడ అరవింద్ బాబు గతంలో కూడా ప్రతి రంజాన్ రోజు కానీ లేదు తన హాస్పిటల్ కాడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముస్లిం సోదరులకి ఆ రోజు మన సహాయం చేయటం మనందరం చెప్పుకోదగిన విషయం ఏంటంటే అలాంటి ఎమ్మెల్యే మనకు ముస్లింల పట్ల ఇవాళ ఎంతో ప్రేమగా ఉండి ప్రతి పని కూడా ఇవాళ చూడండి, ప్రతి ఎమ్మెల్యే దగ్గర కూడా ఏదైనా పని కావాలంటే మనం నిరీక్షణ చేయాలి. ప్రతి చోట పోయినా ఇంత అవకాశం కానీ, ఇంత స్వేచ్ఛ కానీ, ఇంత ఇదిగా ఇవ్వటం అనేది జరగదు. నేను రాజకీయ లైఫ్లో నేను చూస్తున్నాను కాబట్టి 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను నేను. కానీ ఇంత స్వేచ్ఛనిచ్చి ఇవాళ మన నర్సరావుపేటలో చదలవాడ అరవింద్ బాబు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ 200 నుంచి 300 కోట్ల రూపాయల ఆస్తి అతి త్వరలో మన వశం కాబోతుంది.
ఆ ఆస్తి ఏంటంటే వాళ్ళ ఐటీఐ కాలేజీ కావచ్చు, పెద్ద తురుపాలు ఉన్న ముస్లిం స్కూళ్ళ పిల్లల యొక్క రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, అంజుమన్ కాంప్లెక్స్ కావచ్చు, అలాగే ఇవాళ మన ఈ పక్క షాదీఖానా మరమ్మతుల నిమిత్తం కానీ, షాదీఖానా కాంప్లెక్స్ మరమ్మతులు కానీ, దీని విషయంలో ఎప్పటికప్పుడు సార్ పలానా పని ఉందండి, పలానా వాళ్ళు ఫోన్ చేయాలంటే ఒక్క నిమిషం కూడా ఆగకుండా చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన చదలవాడ అరవింద్ బాబు గారు. అలాగే ఇవాళ చదలవాడ అరవింద్ బాబు గారి నేతృత్వంలో ప్రతి మసీదులకు కూడా మనం ఇవాళ మౌజన్ పేష్ మామూలకి డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకొక 6 మసీదులు అయితే నోట్ చేయలేదండి. ఏది జగనన్న కాలనీలో ఉన్న మసీద్ ఒకటి, కబ్రస్థాన్ దగ్గర ఉన్న మసీద్ ఒకటి, దొల్లగడ్డలో ఉన్న మసీద్ ఒకటి, సుబ్బారెడ్డి ప్లాట్లో ఉన్న అలా మొత్తం ఒక 6 మసీదులు ఉన్నాయండి టౌన్లో. మీరందరూ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి మీరు యొక్క దానికి సంబంధించిన పత్రాలు ఎమ్మెల్యే గారికి అందిస్తే